అలానే మిస్సెస్ రో ఎట్టకేలకు మోహల్ సక్సిని బెల్జియంలో అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు చేసినటువంటి ఒక ఆపరేషన్. ఆ ప్రభుత్వం బెల్జియం ప్రభుత్వంతో నెగోషియేషన్స్ చేసి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ప్రభుత్వం ద్వారా ఆపరేషన్ చేయించి ఇది సాధించారు అనేటువంటిది వినిపిస్తుంది. అయితే ఇక్కడ నరేంద్ర మోడీ గారు విదేశాల్లో ఆపరేషన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది లలిత్ మోడీ, అలాగే నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, ఈ మోహల్ చోక్సీ వీళ్ళు ప్రధానంగా మనకు కనిపిస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు బ్యాంకులని మోసం చేసేసి విదేశాలకు వెళ్ళిపోయారు, లండన్కి వెళ్ళిపోయారు, అక్కడ తలదాచుకుంటూ ఉన్నారు. అలా తర్వాత విదేశాల్లో తిరుగుతూ ఉన్నారు. బట్ భారత ప్రభుత్వం ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరిని ఇండియాకి తీసుకురాల. ఇప్పుడు మోహల్ చోక్సీని తీసుకొస్తున్నారు. ఈడీ, సిబిఐ ఈ రెండు బెల్జియం గవర్నమెంట్ తోటి నెగోషియేషన్స్ చేసి వాళ్ళు ఈయన్ని ఇండియాకి తీసుకొస్తున్నారు విచారించడానికి. ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీసు ఇష్యూ చేశారు అప్పట్లోనే, కానీ ఆయన రాలేదు. బట్ ఇప్పుడు ఆరోగ్య రీత్యా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు బెల్జియం హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఆయన ఆరోగ్యం తీవ్రస్థాయిలో విషమంగా ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకొని అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న మోహల్ చోక్సీని నాన్ బెయిలబుల్ వారెంట్ తోటి తీసుకొస్తున్నారు. బహుశా ఇది వ్యూహాత్మకమైనటువంటి ఆపరేషనా లేదంటే పక్కదోవ పట్టించిన ఆపరేషనా అనేటువంటి సందేహాలు కూడా ఉన్నాయి నరేంద్ర మోడీ గారి మీద, ఎవరికి, కాంగ్రెస్ పార్టీకి అండ్ అలైడ్ పార్టీలకి. కానీ ఈ మధ్యకాలంలో విదేశాల్లో జరుగుతున్న ఆపరేషన్స్ కనుక మనం గమనిస్తే కెనడాలో, అమెరికాలో ఉన్నటువంటి ఖలిస్తానీ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరో హతమార్చారు. బట్ ఆ హతమార్చడం వెనక అమిత్ షా గారి ఆపరేషన్ ఉందని చెప్పి ఖలిస్తానీ ఉద్యమకారులు ఆరోపిస్తూ ఉన్నారు. ప్లస్ కెనడా ప్రభుత్వం కూడా అనుమానించి అమెరికాకి సమాచారం కూడా ఇచ్చింది. అమెరికా కూడా ఏదో జరుగుతుంది ఖలిస్తానీ ఉద్యమకారుల మీద, దాని వెనక భారత ప్రభుత్వం ఉంది అనేటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లీడర్లు కాల్చివేయబడుతున్నారు. అది ఆ ఉగ్రవాద సంస్థల లోపలే ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ మీద తిరుగుబడి కాల్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కరాచీలో ఒక అతన్ని చంపేశారు, ఉగ్రవాదిని, పేరు మోసినటువంటి ఉగ్రవాది. సో ఆయన్ని చంపారు. ఇలా ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో ఉగ్రవాదులే చనిపోతున్నారు. ఇదంతా కూడా ఎవరో ఆపరేషన్ చేస్తున్నారు అనేటువంటిది వినిపిస్తుంది. పాకిస్తాన్ ఏమో భారత ప్రభుత్వం ఆపరేషన్ చేస్తుంది అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తుంది. సరే, ఆ విదేశాల్లో ఆపరేషన్స్ అనేటువంటి వాటిని పక్కన పెడితే అది గూఢాచార వ్యవస్థ ఏదో నడుస్తూ ఉంటుంది. అది ఇప్పుడు దేశం విడిచి కొన్ని వేల కోట్ల రూపాయలు మోసం చేసి వెళ్ళినటువంటి వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు మోహల్ చోక్సీని తీసుకొస్తున్నారు. మరి లలిత్ మోడీ పరిస్థితి ఏంటి? విజయ్ మాల్యా పరిస్థితి ఏంటి? నీరవ్ మోడీ పరిస్థితి ఏంటి? ఆయన వజ్రాల వ్యాపారే నీరవ్ మోడీ. మరి ఈయన మోహల్ చోక్సీ కూడా వజ్రాల వ్యాపారే బేసికల్గా. వీళ్ళు వజ్రాల వ్యాపారం కోసం బ్యాంకుల్ని ముంచేసి ఫ్రాడ్ చేసేసి, ఫ్రాడ్ కొలాటరల్ ఇచ్చేసి 13,000 కోట్ల రూపాయలు సుమారుగా మోసం చేశాడు ఈయన. సో ఎవరు కూడా దాదాపుగా 10,000 కోట్లు తక్కువ లేరండి. విజయ్ మాల్యా ఏమంటున్నారు ఇప్పుడు, నా రుణం కంటే కూడా, అంటే నేను తాను తీసుకున్న లోన్స్ కంటే కూడా ఎక్కువగా రికవరీ చేసింది భారత ప్రభుత్వం అని చెప్తుంది. బ్యాంకులకి ఎంత ఇవ్వాలో అంతకంటే ఎక్కువ వసూలు చేసింది భారత ప్రభుత్వం అని చెప్తుంది. మరి అలాంటప్పుడు విజయ్ మాల్యా ఎందుకు ఇండియా రాడు? ఇండియా రావాలి కదా, కానీ రావట్లా. ఆయన తీసుకురాలేకపోతున్నారు నరేంద్ర మోడీ గారు. మరి ఈయన విషయంలో మాత్రం, మోహల్ చోక్సీ విషయంలో మాత్రం డిఫరెంట్గా ఉంది. సో ఏంటి అనేది మనం చూద్దాం. అంతర్జాతీయంగా, జాతీయంగా ఇప్పుడు ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, ప్రత్యేకించి మన జాతీయ స్థాయిలో, దేశ స్థాయిలో. సో బెయిలబుల్ వారెంట్ ఫ్రమ్ ముంబై కోర్ట్స్. సో కోర్టులో చోక్సీ వాజ్ ఇన్ బెల్జియం ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ వెన్ అరెస్టెడ్. సో హీ ఈజ్ వాంటెడ్ ఇన్ ఇండియా ఇన్ కనెక్షన్ విత్ 13,500 కోట్ల రూపాయలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్లో ఈయన.
సో ఈయన చోక్సీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈయన ఆల్మోస్ట్ 2018 నుంచి మన దగ్గర లేడు. సో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు బెల్జియంలో అని చెప్పేసి చెప్తున్నారా, ఆయన బెల్జియంలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళాడని చెప్పేసి. ఆయన యూరోప్లో చాలా ప్రాంతాల్లో ట్రావెల్ చేశారు. కారణం ఏంటంటే హెల్త్ బాగాలేని కారణంగా చేశారు అంటున్నారు. తర్వాత దీని మీద ఈడీ సిబిఐ చాలా సీరియస్గా వ్యవహరించింది. మోహన్ చోక్సీని ఇండియా తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. కానీ చోక్సీ అడ్వకేట్ విజయ్ అగర్వాల్ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు బెల్జియంలో అరెస్ట్ చేశారు ఆయన్ని, కానీ ఇప్పుడు పోలీసులు ఈ దర్యాప్తు సంస్థలు ఈడీ సిబిఐ కస్టడీలో ఉన్నారు. కాకపోతే అప్పీల్కి వెళ్తున్నాము, కోర్టుకి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే హెల్త్ కండిషన్స్ బాగోలేదని చెప్పి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని చెప్పి ఆయన అప్పీల్ చేస్తున్నాడు వదిలిపెట్టుకొని, అంటే జైలుకి పంపించుకున్నాడు. సో బెల్జియం కంట్రీ కూడా 6 months నుంచి టచ్లో ఉంది వీళ్ళకి. అక్కడ ప్రభుత్వం కూడా కోఆపరేట్ చేసింది. ఆయన హెల్త్ కండిషన్స్ని కనుగొన్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి, బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి కూడా ఐడెంటిఫై చేశారు. సో స్విట్జర్లాండ్కి మూవ్ కావాలని చెప్పి ప్లాన్ చేశారు. బెల్గాం నుంచి మెడికల్ ట్రీట్మెంటు అక్కడైతే బాగుంటుందని. కానీ ఈడీ అండ్ సిబిఐ ఇనిషియేటివ్ తీసుకొని ఈ ఆపరేషన్ చేసి ఆయన్ని తీసుకురావడానికి సక్సెస్ అయింది, బ్లడ్ క్యాన్సర్ అయి ఉన్నప్పటికీ కూడా. సో సేఫ్ సైడ్గా ఆయన తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేసింది, బ్లడ్ క్యాన్సర్ ఉంది కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఇండియన్ అఫీషియల్స్ కౌంటర్డ్ దిస్ క్లైమ్ ఇన్ కోర్ట్, నోటీసింగ్ దట్ ఇఫ్ చోక్సీ వాజ్ క్యాపబుల్ ఆఫ్ ఫ్లయింగ్ ఫ్రమ్ యాంటిగ్వా టు బెల్గాం ఫర్ మెడికల్ ట్రీట్మెంట్, ఈ కుడ్ ఆల్సో రిటర్న్ టు ఇండియా వేర్. అదే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ప్రయాణం చేయడానికి కరెక్ట్గా లేదని చోక్సీ లాయర్ చెప్తుంటే, లేదు మేము తీసుకెళ్తున్నాము, ఈ మెడికల్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయని సిబిఐ చెప్తుంది అనమాట. సో ఈ అరెస్ట్ చేసి ఆయన తీసుకొస్తున్నారు. ఈడీ అండ్ సిబిఐ అల్టిమేట్లీగా బెల్గాం నుంచి తీసుకొస్తూ సక్సెస్ అయ్యి అని చెప్పి ఫీల్ అవుతున్నారు వాళ్ళు. చాలా కాలంగా విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు కూడా రాలేదు కాబట్టి దీన్ని బహుశా ఇది ఛాలెంజింగ్గా తీస్తున్నారు. అలిగేషన్స్ చేస్తున్నారు ఎవరు, చోక్సీకి సంబంధించినటువంటి వాళ్ళు. కిడ్నాప్ అటెంప్ట్ ఇండియన్ ఆపరేటర్స్ ఉన్నాయా, సో ఇండియన్ ఆపరేటర్స్ కొంత కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారనేది కూడా చేస్తున్నారు. చోక్సీ బెయిల్ కోసం ఇవన్నీ చెప్తున్నాడు అనేది ఒకటి వర్షన్ వినిపిస్తుంది. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 6,095 కోట్లు ఆయన తీసుకున్నారు. ఆయన తీసుకొని లెటర్ అండర్టేకింగ్ LOUs అలాగే ఫారిన్ FLCs వీటన్నిటి సబ్మిట్ చేసి అమౌంట్ తీసుకున్నాడు. అది ఇప్పుడు 13,000 కోట్లు సుమారుగా అయింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ అలాగే వీళ్ళు ఏం చెప్తున్నారు, బేస్డ్ ఆన్ దీని ఫ్రాడ్ ప్రకారం 6,095 కోట్లు అంటున్నారు. సో ఈ సిబిఐ అలాగే ఈడీ ఇప్పుడు విచారిస్తుంది. గీతాంజలి గ్రూప్ వాళ్ళది, ఏది మోహన్ చోక్సీది, ఆ గీతాంజలి గ్రూప్ తరఫున ఈయన అమౌంట్ తీసుకున్నాడు. ఇది ఇక్కడ దీపక్ కులకర్ణి అండ్ గోకుల్నాథ్ శెట్టి అట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి చీఫ్ మేనేజరు, వాళ్ళు ఫైనాన్స్ టీం కూడా పనిచేస్తుంది. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని రికవరీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈడీ కానీ సిబిఐ కానీ. కాబట్టి ఈయన హెల్త్ కండిషన్స్ తోటి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పి ఆయన చోక్సీకి సంబంధించినటువంటి అడ్వకేట్ చెప్తున్నారు. కానీ రికవరీ చేయాలనే ఉద్దేశంతో గీతాంజలి గ్రూప్ నుంచి ఇప్పుడు ఆయన్ని పట్టుకొస్తున్నారు బెల్జియం నుంచి. సో ఇలాగే లలిత్ మోడీని, విజయ్ మాల్యాని, నీరవ్ మోడీని కూడా పట్టుకొస్తే బ్యాంకులకు కనీసం ఒక 60-70 వేల కోట్ల రూపాయలు వస్తాయి. లేదంటే వీళ్ళని చూసి ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఖచ్చితంగా భయపడి మళ్ళీ రికవరీ చేసే అవకాశం ఉంది. మరి మోడీ విదేశాల్లో ఆపరేషన్ ఈ ఇన్సిడెంట్ తోటి సక్సెస్ కాబోతుందా రాబోయే రోజులు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.